రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని మల్లారం గ్రామంలో శ్రీ జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం సిద్ధియోగం రేపు జరగనుంది. నిన్న పోచమ్మ బోనాలు, ఈరోజు పుట్టకు ధ్వని పోయిట కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. రేపు జరగబోయేటువంటి ఎల్లమ్మ బోనాలు, అదేవిధంగా ఎల్లమ్మ యొక్క కళ్యాణాలు, ఎల్లమ్మ యొక్క పట్నాలు, తదితర పండుగ విశేషాలన్నీ కూడా పూర్తి విశేషాలతో మనం క్లుప్తంగా ఈ వీడియోలో మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా ఈ వీడియోని అంతా పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. వేములవాడ మండలం మల్లారం గ్రామంలో శ్రీ జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధియోగం సందర్భంగా గౌడ కులస్తులు మరియు గ్రామస్తులు, అత్యధిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. బ్రహ్మాండంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో బైండ్ల వాళ్ళ ఆట పాటలతో పండగ దద్దరిల్లింది. ఎంతో కోలాహలంగా పండగ కొనసాగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో పోచమ్మ బోనాలు కొనసాగగా ఈరోజు పుట్టదని పోసే కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నిన్నటి రోజు రాత్రి పోచమ్మ బోనాలు ఈ విధంగా కొనసాగి ఆలయానికి చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పోచమ్మ దేవాలయము. మనం ఈరోజు కార్యక్రమం చూద్దాం రండి. ఎల్లమ్మ రాజుల వేసల ఎల్లమ్మ ఎల్లమ్మ తరేణుక ఎల్లమ్మ మన ఒడిలో కనసారి ఎల్లమ్మ నడిబిడ భౌరాల ఎల్లమ్మ అమ్మవారి యొక్క సిద్ధియోగం కళ్యాణం 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, వృద్ధులు, యువకులు తండోపతండాలుగా పాల్గొంటున్నారు. మల్లారం యొక్క గౌడ సంఘం పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల సౌకర్యార్థం వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో సుమారుగా 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క బోనాలు ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అంగరంగ వైభవంగా కొనసాగే ఈ పండుగలో అత్యధికంగా భక్తులు పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
గట్టు మాయలాడి కౌలాడి బిడ్డ కనసాగి మావులాడి మావులాడ ఎల్లమ్మ ఆడేడి ఆడలతోటి ఆడేడి బొమ్మకాలతోటి ప్రకారంగా పుట్ట పుట్టాలి ఎల్లమ్మ ఎంతో ఉత్సాహంగా గడతో ఆడుతూ పాడుతూ పుట్టధ్వనికి వెళుతున్నటువంటి భక్తజనం. ఈ పండుగను చూడడానికి పరిసర ప్రాంతాలే కాకుండా పలు జిల్లాల నుంచి వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. అమ్మవారి యొక్క దివ్య దర్శనంతో పాటు కళ్యాణం చూసేటువంటి మహద్భాగ్యానికి అందరూ ఆహ్వానితులే. ఇక్కడ పుట్ట చేరుకున్నటువంటి భక్తులు ఇక్కడ పూజ నిర్వహిస్తారు.
కలుషాలలో తెచ్చినటువంటి జలాన్ని పుట్టపై పోసి పసుపు కుంకుమతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణలు చేశారు మహిళలు. మూడు సుట్లనే తిరగండి, 3 సుట్లు తిరిగి రారి అట్లా రారి జరపాలి కడగాలి లేవన్నాడు. జరుగుతలేరు అమ్మ మీరు మధ్యలోకి వెళ్ళాము. వాళ్ళు అచ్చా ఇచ్చి నన్నైతే వెదిరి చేస్తారు. నమస్తే అయిపోయిందా అదేంటి ఇచ్చిన అది ఇచ్చేదిరా కొంచెం దూరం ఎల్లమ్మ
ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పుట్ట. గడపావనం గంప జలాలతో ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తుడు. ఇక్కడ కొంతమేర మట్టిని తీస్తారు, పుట్ట మట్టిని. ఏ పామొస్తుందనా దూరం జరుగులే. కలుషంలో తెచ్చిన జలాన్ని ఇక్కడ పుట్టపైన పోస్తున్నారు మహిళలు. ఇలా పసుపుతో కలిపిన జలాన్ని పుట్టపైన పోస్తున్నారు. చెప్తున్నా వాళ్ళన్ని గుమ్మరిస్తారు. కొన్ని ఆపుకోరు 5 సుట్లు తీసుకుంటే మోసం మీద నన్ను ఆపుకోరు. నవ్వులు మంటున్నావు, నవ్వులు మంటున్నావు. ఆపుకోలేవా నీళ్ళు కొంచెం ఆపుకోరు, కొంచెం ఆపు.
కొన్ని ఆపు పోతాయి లాస్ట్ కొన్ని ఆపురు కొన్ని ఆపురా ఇలా చుట్టూ వచ్చినట్టు అనుకోతాయి అమ్మ కొన్ని ఇల్లు ఆపుర్రి అన్ని అన్ని పోయకూరి కొన్ని ఆపుర్రా ఇట్లా గిట్లా రౌండ్ దింపురి కొన్ని ఆపు కొన్ని ఆపు ఏం కాలే పది మంది ఏం చేస్తున్నాడు మొగలే పాలు పెరుగు బొక్క బొక్క కానీ ఉండదు దాదా చెప్పలేడు మసలు కాదు కొరి లేదా మండ లేదానికి పుట్ట జన్మకి వచ్చిన మొత్తం తీసుకొని పోవాలి గంపలు పెట్టుకుని నిజంగా అక్కేది చెవుక పుట్ట అయితే మంచిగా దుబ్బాకే దొరుకుతుంది చెవుక పుట్టాలి చాలది చాలది యాభై చాలది తొందరగా మళ్ళీ అది ఇంత లేదు దీన్ని ముట్టకూరి మరి చెట్టు ఉన్నది ఉన్నాడు చెప్పు అత్తడు సప్లై ధనధర ఉడగొట్టు ఎందుకంటే ఇప్పటి నుంచి స్పీడ్ చేస్తేనే రేపు అవుతుంది ఏ కాకా ఒక బాగుంది మీద తెట్టున్నది గాలి ఉన్నది కానీ ఇగో మీద తెట్టున్నది గాలి ఉన్నది గాలి బాగా బైండ్ల వారు ఇలా పుట్టను అందంగా అలంకరించి పసుపు కుంకుమ వేస్తారు. అగరవత్తులు టెంకాయలు కొట్టి మైదా పిండితో ఒక పాము రూపకం కూడా చేసి ఆ పుట్ట పైన పెడతారు.
పుట్ట బంగారం దమ్ముకొని దేవుని దగ్గర తీసుకుపోవాలి. అప్పటికి రాత్రి హీట్ అయితే బంగారం దమ్ముకొని ఒక 3 రావుతూ చూడు దీపం మరి చాలా 3 ఇంకున్నాయి పేరే మెసేజ్ అయ్యా మాకు అని ఏది లేదా కమ్మి పని చేద్దాం అది పాలు పెరుగుతుంది పక్క పెట్టి తాతల మంది పోతుంది అన్నా అనంతరం కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో శరణు వేడుకుంటారు. అదే బిందు తడిపోతే అయిపోతుంది. మీరే మనకు మూల నమ్మని గౌడ సంఘం గౌడ సంఘం మగవాళ్ళ పిల్లలు ఒక 5-6 రారు రౌతులకి రా ఇగో గిద్ద 3 రాళ్ళు పట్టుకురారు. ఒక 5-6 రమ్మని చేరాను. మనకి పాల్పరు ఆడు ఉన్న వాళ్ళందరినీ గౌడ సంఘం మొత్తం రమ్మని అన్నా పాలు పెరుగు తాత పాలు పెరుగు తీసుకో గిన్నె పెట్టి సంట పెట్టి అందరినీ బోటు పెట్టుకుని రాలని బస్ ఆ గ్లాస్ తీసుకో గ్లాస్ ఉందా మన నాకు తాగేటప్పుడు నాకు బీరు నాకు ఫోటో నాకు అర్థం పోయాలి అడుగు అందుకో ప్యాకెట్ కూడా ఎట్లా దిగుతుంది గిన్నె ఏర్పడుతుంది పంటనం మెదగా కొద్దిగా ఏం మెదుగుతుంది ఇంకెప్పుడు మెదుగుతున్నాడు లాగా అయితే ముగ్గురు ముడుతున్నాయి ఆ పిల్లవాడు మీద కాలే పిండిస్తున్నా మీద కాలే 2 మీద కాలే. అయ్యో ఇటు ఆడ చేసినప్పుడు రేవంత్ రెడ్డి చచ్చిపోతాడు బుధవారం చచ్చిపోతాడు చెయ్యి అన్నట్టు చిన్న పెద్ద ఉంది ఉన్నది రైట్ అన్న దాదా ఫామ్ ఒక సుక్క పోసి 4 జాల మొత్తం 5 అయితే ఒక్క సుక్కాడు పోరా అంత ఒక సుక్క అడిగారు పాము వస్తుంది ఇట్లా పాము అని చెప్తే వాళ్ళు కొంచెం దూరం ఉంటారు. నాలుగు జాల 2 3 ముద్దమే వేగు 4 5 మొక్కి పక్క జరిగా ఇట్లా నువ్వు ఇట్లా వెళ్ళిపోతావు ఇట్లా వెళ్ళిపో ఏమి రారు అందరు మొబైల్ ఆడదు
బింద పక్కట మంచిగా ఇరుతల జాగాలో వచ్చి ఆడలు వసూలు లేదా మొబైలేనా అందుకే అందరం అని చెప్పిరా వాళ్ళందరూ ఎక్కడ రమ్మని రమ్మనే శ్రీనాథ్ టీవీ రమ్మని పత్రిక ఇక్కడే ఉన్నారు దేవరాజు వాళ్ళందరూ రమ్మన్నాడు పుట్టకు పాలు పోయారా రారు దారుతున్నట్టు మంచి పడితే మెల్ల దారుతుంది కదా రాళ్ళు వెనక మళ్ళీ వలగొట్టమంటారు ఇగో దేవరాజు నడి కట్టి పెద్దగా రాళ్ళు గట్టు దాని ఒకళ్ళు తొందరగా లైన్లో ఉండు సిగ్గుపడబడుతుంది ఏ నింపిన ఫుల్ నింపిన ఇక ఇది అయిపోయేదాకా రాదు అలా ఉండవు ఎలా ఇక్కడ మళ్ళీ అవుతుంది ఇది మంచిగా అవుతాయి ఇవి లావా అగ్ని పోసినావు కదా తీసుకోవాలి మాట్లాడుకుంటే ఎవడు అరే సీరియల్ కడతాం రాకేష్ నమస్తే ఇవ్వాలి ఏం చెప్పమంటావు నీకు వాట్సాప్ పెడుతుండే మళ్ళా నేను ఒక్కసారి నీకు మళ్ళా ఇప్పుడు ఒకటి సాగర్ వెంకటి ఇంకోటి ఏదో పెట్టాం చూడు పెడుతుంది
ಮತ್ತೆ ದುಡ್ಡು ಬತ್ತು అక్షరాలు పెట్టు ఇప్పుడు సార్ కొన్ని అక్షరాలు తీసుకో మన్ముఖి అగ్గిపెట్టి చాలా జ్ఞానాయ దానాయ రక్షణాయ సాగర్ అన్నదే బండ వీరేశం. సాగర్ అన్నది గణముగా
అయ్యా 3 సార్లు పల్లెమే కానీ అక్కడ లేదు 3 సార్లు వేయాలి బాబులు చనిపాయ వన్న శంకరమాయ వస్తలో ఉన్న పాలయ పాపన ముందులు నాయ రంగు దుసే రాజ్యాలు చనిపాయే రావణ చంద్రావణ విద్యావన రేణుక ఎల్లవ శోభనమే అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాత్రమైనా బిడ్డైన శిక్కులు తప్పుతలేవు పార్వతి బిడ్డైన పాలు తప్పుతలేవు అటువంటి రేణుక ఎల్లమ్మ మాత్రమైనా అక్కడ మాత్రం తారాబల చంద్రుడు సస్త శోభదన అక్షంతలేశ్వరు 100కి తక్కువది 50కి ఎక్కువది పైసలు అనుమానపడుతున్నాం లేవా ఆడపడుచులు ఇలా మంగళహారతి ఇచ్చి తమ భక్తిని చాటుకుంటారు. ఇక భక్తులంతా కూడా ఆలయానికి చేరుకుంటున్నారు.
ఇక్కడ బియ్యాన్ని సుంకు పట్టే కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఆలయం వద్ద. హలో
ఇటు రావాలా మొత్తం దాదాపు చూస్తున్నట్టే మట్టెల్లా కుడి కాదు ఫ్లెక్స్ మాత్రం చూరున్నాయి దబ్బన పిప్పులు మంచిగా ఉన్నాయి ఆశీర్వాద కూడా పెట్టింది ఆశీర్వాద కూడా పెట్టింది దండలు పెట్టింది మంచిగా కళ్ళ మూసుకోదాం వచ్చిన పిల్లల పొరం వచ్చిన కళ్ళకి కష్టపడి వచ్చినావు అయ్యా కళ్ళ మేము పెడతాం గానీ 5 ఎకరాలు పొలం వేసినావు 4 ఎకరాలు కోసిరు ఇంకా ఎకరం కోసేది ఉందా కోసినాక పెడితే పెట్టగల మొక్కం అంతమంది ఒకటే నారే మనే ఎట్టో రావే సుకుమారి నన్ను గై కొనవే 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 అయ్యో ఎలా నేల పరాకో మది నిరమూలనే పోగో ఎలా నేల పరాకో అమ్మా మేము సింధు మాది వాళ్ళం మాది వాళ్ళు ఆడుకుంటాం ఆట ఎత్తున్నాం ఆట ఇలా అందాక పిటి లేక ఓ దిగి అంతమంది పూర్వం దగ్గర ఆకలాగా అంటారు పప్పుసారు ఇయ్యారు ఏం లేదు మొత్తం పప్పుసారు రాత్రి అన్ని వెళ్ళి పోతే మొత్తం పప్పుసారు ఉన్నది పప్పుసారు బొంగులు ఏమి లేవు బొంగులు అరే తందానా తనే తందానా తందానే తానా తందానా దేవనందనా తందానే తానా చిత్తుల మరి నచ్చరా సై ఎత్తులు వెన్నో ఎసరా కొత్త రంగులు ఎన్నో పూసరా తందానా తందానా దేవనందనా తందానే తానా షో మొత్తం కోసారా అడిగి బంద్ ముచ్చట మరి స్పీకర్ ఏందనుకుంటారు మేము బుడిగంగమలమే మన ఇలా సినిమా బలగం మాదే పాట చెట్టు కింద కూర్చున్నాం ఏం లేదు ఇక కాకులు వస్తే పోతాయి ఆయన కూర్చుంటాం అయితే ఎంగలి తాతలు ఎక్కడ కాడు ఫ్లెక్స్ ఉన్నాయని మా సర్పంచ్ పోయేటప్పుడు ఇస్తాడు అన్ని ఫ్లెక్స్లు ఆ ఫ్లెక్స్లు అమ్ముకుంటే బయలుదేరట అవి అమ్ముకోండి అన్ని కొట్టుకోండి ఉండాల అయితే 5 పూట్ల మంచి చేసుకున్నాం అయ్యా ఒకప్పుడు మల్లారం కాదు ఇది
5 ఏళ్ళ కింద గింత లెక్కలేదు గింత కాందం లేదు అప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు మరవడుతున్నారు వీళ్ళు అప్పుడు గింత పోరాటం లేరు గింత సంఖ్య లేదు గింత బలం లేదు చెప్తే కూర్చోమంటే కూర్చున్నారు ఇప్పుడు మైల పిల్ల అంటే తోక పిల్ల ఏది లేదు అంటారు గౌడ సంఘం కాబట్టి 5 పూట్ల వంచన వేసుకుంటే మరి ఊరు పైన కార్తీకు మరి అల్లేసుకొని చెప్పు దొంగ దొరకబడి తెలంగాణ మరి పెద్ద పుల్ల అవుతున్నాయి కమ్ములు వాసన మామూలు వాసన ఆయన అది మనం ఉపవాసం ఉంటున్నాం వాళ్ళేమో స్పీకర్ వాళ్ళు లిపిస్తున్నాయి వాళ్ళవి దబ్బనం చూసా దబ్బనం ఒకటి మరి అల్లేసని చెప్పారా అయ్యా అంటే మిస్కి బొట్టు పెడతాం కానీ కక్కుడు ఎరువు అయితే బొట్టు పెడతాం కానీ దొంగను దొరకబట్టించారంటే మాతోడిగా ఎలా పేరు చెప్తే మల్లయ్య కోపము అత్త పేరు చెప్తే కోడల కోపం ఇటువంటి మాతోడి కావు మరి ఇటువంటి దొంగను దొరకబట్టి అన్నట్టు ఏది మంచిగా 40,000 కట్నం కావాలి 10 పూల బాటలు కావాలి 2 గావు పిల్లలు కావాలి అవి కావాలి కానీ వేదద్దు 40,000 మంచిగానే 10 పూల బాటలు మంచిగానే 2 మైల పిల్లలు మంచిగా కానీ దొంగన దొరకబట్టి అందుకే పైలు ఇట్లాడు తాత అంతేనా ఎరకసాన్ దొరకరావాలి అయ్యా ఎరకసాన్ దొరకబడితే దొంగ దొరకబడుతుంది మరి 2016 రూపాయలు తీసుకుంటుంది అన్న నువ్వు ఏసీ కార్లు వచ్చినా నా రూపాయి ఇయ్యడు నువ్వు బీసీ కార్లు ఇచ్చినా రూపాయి ఇయ్యడు అది మన తీరే మనం ఊరుకుండేది ఇస్తావు తాత ఒకటే డైలాగ్ వచ్చినావు అది ఏమి ఇస్తావు అన్నా ఒక్కసారి ఇస్తావా ఒక్కొక్కరికి ఇస్తావా అందరికి ఇస్తావా 11 మంది బయలుకి ఇస్తావా అందరికి ఇస్తావా తీసుకురా ఇస్తావా మరి వచ్చిది ఎరుకాల వనితానో యమ్మానే వనితానో యమ్మా వచ్చిది ఎరుకాల వనితానో యమ్మానే వనితానో యమ్మా పచ్చ విల్లుల చేతి బంతినో యమ్మానే బంతినే కొమ్మ ఎరగబుట్టి భూమి ఆకాశంబు పుట్టక ముందోనే పెరగక ముందో భూమి ఆకాశంబు పుట్టక ముందోనే పెరగక ముందో నేనంబు తోడుత జన్మించింది నమ్మానే జన్మంది నమ్మా ఎరుకడిగే వారాలు ఇందూరారమ్మా నా ముందూరారమ్మా ఏ తల్లి వెంచిందో నాగెరకాలేదేవో నాగెరకాలేదే ఎరుకడిగే వారాలు ఇందూరారమ్మా నా ముందూరారమ్మా ఎరుగో వచ్చేది ఎరుకోయమ్మ ఎరుక గోపాల స్వామి గెరుగా ఎరుకోయమ్మ ఎరుక గోపాల స్వామి గెరుగా అగ్నిరా గోపాల స్వామి గెరుగా గోవింద స్వామి గెల పార్కరు కోన బొంగ దొంగ దోగున్నాడమ్మా ఎరుగా కోన బొంగ దొంగ దోగున్నాడమ్మా ఎరుగా మాట బొంగ దొంగ పారున్నాడమ్మా ఎరుగా సరాన బొంగ దొంగ ఉరుకుతున్నాడమ్మా ఎరుక అయితే సరాన బొంగ దొంగ ఉరుకుతున్నాడమ్మా ఎరుగా సరాన బొంగ దొంగ దాగున్నాడమ్మా ఎరుక సరాన బొంగ దొంగ దాగున్నాడమ్మా ఎరుక మన మాట బొంగ దొంగ పారున్నాడమ్మా ఎరుగా సందీల బొంగ దొంగ దాగున్నాడమ్మా ఎరుగా మన మాట బొంగ దొంగ పారున్నాడమ్మా ఎరుగా సందీల బొంగ దొంగ దాగున్నాడమ్మా
చాలు కొడతవేది పడమాడ ఒక దొంగ వారున్నాడమ్మా ఎరుగా రాన ఒక దొంగ ఉరుకుతున్నాడమ్మా సంధిల ఒక దొంగ దాగున్నాడమ్మా ఎరుగా ఉడుకుడుకు సీట ఉట్టి మీద ఉన్న పాసిపోయిన అమ్మలు గుమ్మలు ఎవరైనా ఉంచుకుంటే మీరు లేతే కొద్ది బియ్యం దొరికాయి అక్కడ అవి సుంకు బియ్యం ఒక్క మీరు లేచిన చాలా ఖచ్చితంగా గిన్ని బియ్యం దొరుకుతాడు అట్లా కాదు మీరు దొంగతనం చేసేటప్పుడు ఏం చేయాలి ఇట్లా సై దొరకబట్టి ఇట్లా తీసుకోవాలి అది అమ్మవారి బియ్యం కాబట్టి సుంకు బోనం కాబట్టి మీరు బోనం అంటే బోనం అది అవునా కాదా మీరు లేతే ఖచ్చితంగా బియ్యం ఉంటాయి ఇప్పుడు చూపిస్తా మీకు ఆన్న చూపిస్తా లైవ్లా ఎల్లా ఇట్లా తీసుకొని నిదానం కలవేయాలి హైదరాబాద్ పుట్టెడు మాయం చేసిన వీళ్ళు సామాన్ అనుకున్నాం ఉడుగురు రొట్టెలు ఉట్టి మీద ఉన్నాగా పాటిన పూరకపోయి చేపడతా ముద్ర పెట్టు పక్క పెట్టు ఇన్న జరా ఇంత మీరు అవతల పడతారు జరా చూశారు కదా ఈ వీడియోలో అమ్మవారి యొక్క సిద్ధోగం యొక్క కార్యక్రమాలన్నీ కూడా. ఇంకా మరొక వీడియోలతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.